ఉపవాసం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే తన తప్పులను తెలిసి చేసినవి కొన్ని, తెలియక చేసినవి కొన్ని ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. ఈ ఎజ్రా గ్రంథంలో ఈ విషయాలు కనిపిస్తాయి. వాళ్ళు తన పాపములను ఒప్పుకొని, తన దోషములు ఒప్పుకొని, ఆ ఉపవాస ప్రార్థనలు తన తప్పులను ఒప్పుకొని క్షమించు అని ప్రార్థన చేశారట. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి మనము మొదటిగా మనల్ని వెంటాడుతున్నటువంటి దోషములు కానీ, పాపములు కానీ, ఏదైనా ఆటంకాలుంటే ఉపవాస ప్రారంభిస్తున్న ఈరోజే మన తప్పులను ఒప్పుకోలు చెయ్యాలి. ఇలా చేస్తే నీ ఉపవాస ప్రార్థన బలముగా మారబోతుంది, శక్తి కలిగినదిగా మారబోతుంది. ఈ ఉపవాస ప్రార్థనకు పునాదులివి.